ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రపంచం మొత్తం మారుతున్న వేళ, గ్రహాల గమనం, నక్షత్రాల ప్రభావం, చుట్టూ తిరిగే సమయచక్రం ఇవన్నీ మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త పరీక్షలు 12 రాశుల వారికి ఈ సంవత్సరం అనగా 2026వ సంవత్సరం ఎటువంటి మార్పులను తీసుకురాబోతుంది? మీ రాశిని మార్చే ముఖ్య అంశాలు ఏవి? సుఖం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, దాంపత్యం, ప్రతి రంగంలో మీకున్న అవకాశాలు ఏమిటి? ప్రమాదాలు ఏమిటి? ఎలా జాగ్రత్త పడాలి? ఎలా ఎదగాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మేషము నుండి మీనరాశి వరకు ప్రతి రాశి వ్యక్తికి గాను సంపూర్ణ వివరమైన లోతైన జ్యోతిష్య ఫలితాలను అందిస్తున్నాం. మీ రాశి మాత్రమే కాదు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, భాగస్వామి అందరి రాశుల గురించి తెలుసుకోండి. అందుకే చివరి వరకు తప్పక చూడండి. ప్రతి రాశికి గాను ఒక ప్రత్యేక సూచన కూడా ఉంది, అది మిస్ అవ్వకండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అనే కామెంటు చేయండి. మేషరాశి ఈ కాలంలో మీకు శక్తి, వేగం, ధైర్యం, నిర్ణయ శక్తి అందిస్తుంది. కొత్త అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగము మరియు కెరీర్ పరంగా పనుల్లో స్పీడు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. పదోన్నత ఉండే అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. వ్యాపార విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలకు మంచి కాలమని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు వేగంగా ఎదుగుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఖర్చులు కాస్త పెరుగుతాయి. ఆదాయం కూడా మంచి స్థాయిలో ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే సేవింగ్స్ పెరుగుతాయి. ప్రేమ, దాంపత్య విషయానికి వస్తే జంటల మధ్య అపార్థాలు తగ్గుతాయి. రిలేషన్లో కొత్త వేడి, బంధం బలపడుతుంది. అవివాహితులకు ఇది మంచి సమయంగా చెప్పాలి. ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నిద్రపై దృష్టి పెట్టండి. మేషరాశి వారికి ప్రత్యేక సూచన, ఆతురత తగ్గిస్తే విజయం రెట్టింపు అవుతుంది. ఇక వృషభ రాశి శాంతి, సహనం, అద్భుతమైన నిర్ణయాలు ఇవి మీ విజయానికి కారణమవుతాయి. ఉద్యోగ విషయానికి వస్తే స్థిరత్వం పెరుగుతుంది. పని గుర్తింపు పొందుతుంది. బాస్ నుండి సపోర్టు ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే పెద్ద ఇన్వెస్ట్మెంట్లకు మంచి కాలంగా చెప్పాలి. కొత్త భాగస్వామ్యాలు లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక విషయానికి వస్తే అసాధారణ ఆదాయం ఉంటుంది. సడన్ ఫైనాన్షియల్ ఎదుగుదల కనిపిస్తుంది. ప్రేమలో సంబంధం బలపడుతుంది. పాత తగాదాలు ముగుస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడిని తగ్గించండి. జీర్ణక్రియ విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రత్యేక సూచన, నెమ్మదిగా తీసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయి. మిథున రాశి చురుకుదనం, కమ్యూనికేషన్, కొత్త ఛాలెంజ్లు ఈ కాలాన్ని స్పెషల్గా మార్చుతాయి. కెరీర్ విషయానికి వస్తే ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఇది మంచి సమయంగా చెప్పాలి. వ్యాపార విషయానికి వస్తే మార్కెటింగ్ రంగంలో గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ జోరుగా ఉంటుంది. ఆర్థిక విషయానికి వస్తే కొత్త ఆదాయ మార్గాలు ఉండే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించవలసి ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే కొత్త వ్యక్తితో పరిచయం ఉండవచ్చు. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే నర్వస్ టెన్షన్ ఉండే అవకాశం ఉంది. ధ్యానం చేయడం చాలా మంచిది. మిథున రాశి వారికి ప్రత్యేక సూచన, సరైన మాటలు సరైన సమయంలో మాట్లాడితే అదృష్టం మీ వైపు తిరుగుతుంది. కర్కాటక రాశి భావోద్వేగాలు ఉన్నా ఈసారి అవి విజయానికి దోహదం చేస్తాయి. ఉద్యోగ విషయానికి వస్తే పనుల్లో మెచ్యూరిటీ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. వ్యాపార విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం గొప్పగా ఉంటుంది. ఆర్థిక విషయానికి వస్తే పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. ప్రేమ విషయానికి వస్తే భాగస్వామితో బంధం బలపడుతుంది. పెళ్ళిళ్ళకు ఇది మంచి సమయంగా చెప్పాలి. ఆరోగ్య విషయానికి వస్తే నీటి సంబంధ సమస్యలపై జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ప్రత్యేక సూచన, భావోద్వేగాలను శక్తిగా మార్చండి. సింహరాశి నాయకత్వం, ధైర్యం, స్ఫూర్తి ఇవే మీ బలం. ఉద్యోగ విషయానికి వస్తే పెద్ద అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. అదే విధముగా పదోన్నతి ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో బోల్డ్ డెసిజన్స్ లాభాన్ని ఇస్తుంది.
ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం బలంగా ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఆనందం ఉంటుంది. సింహరాశి వారికి సర్ప్రైజ్ ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే హార్ట్కు సంబంధించిన సమస్యలపై చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సింహరాశి వారికి ప్రత్యేక సూచన: గర్వం తగ్గితే అదృష్టం పెరుగుతుంది. కన్యా రాశి: ప్రణాళిక, విశ్లేషణ, క్రమశిక్షణ ఇవే మీ విజయం. ఉద్యోగ విషయానికి వస్తే పనిలో ప్రశంసలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే చిన్న వ్యాపారాలకు ఇది మంచి సమయంగా చెప్పాలి. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం పెరుగుతుంది. సేవింగ్స్లో గ్రోత్ ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే బలమైన బంధంగా ఉంటారు. ఆరోగ్య విషయానికి వస్తే ఓవర్ థింకింగ్ను తగ్గించవలసి ఉంటుంది. కన్యా రాశి వారికి ప్రత్యేక సూచన: ప్లాన్ చేసి కదలండి, విజయం మీదే. తులారాశి: సమతుల్యం, శాంతి, అందం ఇవే మీ జీవితంలో వెలుగులు. ఉద్యోగ విషయానికి వస్తే జాబ్ స్టెబిలిటీ ఉంటుంది. మీటింగులు, ప్రజెంటేషన్లలో విజయం సాధిస్తారు. వ్యాపార విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలలో లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయానికి వస్తే లగ్జరీ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ విషయానికి వస్తే ప్రేమ జీవితంలో కమ్మదనం ఉంటుంది. ఈ కాలం మీకు పెళ్లికి మంచి సమయంగా చెప్పాలి. ఆరోగ్య విషయానికి వస్తే స్కిన్ను, కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ప్రత్యేక సూచన: సమతుల్యం పాటిస్తే జీవితం అందంగా మారుతుంది. వృశ్చిక రాశి: రహస్యాలు, అంతర్దృష్టి, శక్తి ఇవి మీ వరాలు. ఉద్యోగ విషయానికి వస్తే భారీ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. సడన్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే రిస్కీ పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక విషయానికి వస్తే డబ్బు ప్రవాహం బాగుంటుంది. ప్రేమలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే హార్మోన్ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రత్యేక సూచన: మీపైన నమ్మకం పెట్టిన వారిని నమ్మండి, మిగతా వారిని పరిశీలించండి. ధనుస్సు రాశి: జ్ఞానం, ప్రయాణాలు, అదృష్టం ఇవే మీ పక్కన ఉంటాయి. ఉద్యోగ విషయానికి వస్తే అబ్రాడ్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. గ్రేడ్సు, ప్రమోషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే కొత్త బ్రాంచులకు ఇది మంచి కాలంగా చెప్పాలి. ఆర్థిక విషయానికి వస్తే అంచనాలకు మించి డబ్బు మీ దగ్గర ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. కాళ్ళు, నడుము సమస్యలు ఉండవచ్చు. ధనుస్సు రాశి వారికి ప్రత్యేక సూచన: ప్రయాణం మీ అదృష్టాన్ని తెరుస్తుంది. మకర రాశి: కష్టపడి పనిచేస్తే అద్భుత ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంలో బలమైన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే నిర్మాణం, మెటల్, రియల్ ఎస్టేట్లో భారీ లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయానికి వస్తే డబ్బు మీ దగ్గర పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఓవర్ వర్క్ తగ్గించవలసి ఉంటుంది. మకర రాశి వారికి ప్రత్యేక సూచన: క్రమశిక్షణే మీ ఆయుధం. కుంభరాశి: ఆలోచనలు, ఆవిష్కరణలు, స్వతంత్రత ఇవే మీ బలాలు. ఉద్యోగ విషయానికి వస్తే టెక్ రంగంలో భారీ గ్రోత్ ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే డిజిటల్ మార్కెటింగ్, ఐటీ వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక విషయానికి వస్తే సపోర్టివ్ ఇన్కమ్ ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే నరాలు, రక్త ప్రసరణ సమస్యలు రావచ్చును. కుంభరాశి వారికి ప్రత్యేక సూచన: కొత్త ఆలోచనలే కొత్త దారులు. మీనరాశి: సృజనాత్మకత, ఆధ్యాత్మికత, భావోద్వేగాలు ఇవి మీ బలాలు. ఉద్యోగం విషయంలో మీ ప్రతిభ బయటపడుతుంది. వ్యాపారంలో హార్ట్, మ్యూజిక్, ఫుడ్ బిజినెస్కు మంచి కాలమని చెప్పాలి. ఆర్థిక విషయానికి వస్తే డబ్బు వస్తుంది కానీ సేవింగ్స్పై దృష్టి ఉండదు. ప్రేమ విషయానికి వస్తే కలల ప్రేమ నిజమవుతుంది. ఆరోగ్యం విషయంలో అలసటకు గురి అవుతారు. మీనరాశి వారికి ప్రత్యేక సూచన: భావోద్వేగాలను అదుపులో ఉంచితే విజయం దగ్గరే ఉంటుంది. 12 రాశులకు 12 ప్రపంచాలు. కానీ ప్రతి రాశిలో ఒక కామన్ పాయింట్: శ్రమ, సానుకూలత, ధైర్యం ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు. గ్రహాలు మారుతాయి, సమయం మారుతుంది, కానీ మనం మార్చేది మన నిర్ణయాలు మాత్రమే. ఈ జ్యోతిష్య ఫలితాలు మీకు మార్గదర్శనం మాత్రమే. అసలు విజయం మీ చేతుల్లోనే ఉంది. మీ రాశి ఫలితాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి.
ధన్యవాదములు.